హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. హరిహర వీరమల్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఒక సినిమా గురించి ఇంత చర్చ దేనికి జరగలేదేమో అనిపిస్తోంది. ఎప్పుడో 2020లో ప్రారంభమైన ఈ చిత్రం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇవన్నీ భరించలేక డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఓ టైంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందేమో అన్న రూమర్లు కూడా వచ్చాయి. చివరికి ఏదోలా సినిమాని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం పేరుతో ఈ ఏడాది 3 సార్లు రిలీజ్ వాయిదా పడింది. చివరకు జూలై 24న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడ్డారు. అప్పుడు ఎవరూ గమనించలేదు, కానీ రిలీజ్ డేట్ దగ్గర పడే టైంకి అమావాస్య రోజున రిలీజ్ చేస్తున్నారన్న సంగతి బయటకు వచ్చింది. సాధారణంగా ఎక్కువ సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి. పండగ సమయాలు అలాగే లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడో గురువారం రిలీజ్ చేస్తూ ఉంటారు. హరిహర వీరమల్లు గురువారం రిలీజ్ చేస్తుండగా శుక్ర, శని, ఆదివారాలు కలిపి లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే వారం విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ వస్తుండటంతో ఈ వారంలోనే కలెక్షన్లు కుమ్మేసుకోవాలని ఆలోచనగా తెలుస్తోంది. అందుకే గురువారం రోజు రిలీజ్ చేస్తే ఒకరోజు అదనంగా కలిసొస్తుందని అనుకున్నారు. అయితే మన భారతీయ సంస్కృతిలో తిథులకు విశేష ప్రాధాన్యత ఉంది. ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ రోజు మంచి తిథి ఉందో చూసుకొని వర్జ్యాలు, దుర్ముహూర్తాలు లేకుండా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో శుభకార్యాలు, ప్రయాణాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటిది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఏకంగా అమావాస్య రోజునే రిలీజ్ కానుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు 5 ఏళ్లుగా సెట్స్ మీదుండి ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు పడి చివరికి రిలీజ్ అవుతోన్న ఈ చిత్రాన్ని సరిగ్గా అమావాస్య రోజునే రిలీజ్ చేయడం చాలా మందికి నచ్చడం లేదు. దీన్ని నెగిటివ్ సెంటిమెంట్గా భావిస్తున్నారు. అంతేకాదు, ఒక సినిమాను మొదలుపెట్టినప్పుడు ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి మొదలు పెడతారు. ఎందుకంటే సినిమా అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తవ్వాలని, అలాగే ఎటువంటి అవాంతరాలు, అవరోధాలు రాకుండా కంప్లీట్ అవ్వాలని ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది ఒక చిన్న సినిమా అయినా సరే ముహూర్తం చూసి పూజతోనే మొదలు పెడతారు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో సినిమాని విడుదల చేసేటప్పుడు ఇలాంటివన్నీ చూసుకోరా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా హై బడ్జెట్ ప్రాజెక్ట్. నిర్మాత ఏఎం రత్నం ఈ ప్రాజెక్ట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఇంత హై బడ్జెట్ సినిమాకి తాను ప్రమోషన్స్కి హాజరు కాకపోతున్నానన్న బాధతో కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా గురించి చెప్పడం జరిగింది. అలాగే ఒకప్పుడు ఏమో కానీ ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మం అంటూ గత కొంతకాలంగా విశేషమైన భక్తిని ప్రదర్శించడం మనం చూస్తున్నాం. అంతేకాదు, ఎన్నో అవాంతరాలు దాటుకొని ఈ సినిమా పూర్తి చేశామని స్వయంగా పవనే మీడియా వేదికపై చెప్పడం మనం చూసాం. అలాంటప్పుడు సినిమా విడుదల టైంని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమావాస్యని ఒక చెడు దినంగా చూస్తారు. ఆ రోజు బయట ఎలాంటి పనులు పెట్టుకోరు. కొందరైతే అసలు ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడానికి ఇష్టపడరు. ఈ ఎఫెక్ట్ వీరమల్లుపై పడితే కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉంది కదా అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లాంటి హీరో చిత్రాన్ని ఇలాంటి నెగిటివ్ వైబ్స్ ఏమీ చేయలేవని, తొలి రోజు ఇలాంటి సెంటిమెంట్ ఉన్నవాళ్ళు సినిమాకి రాకపోయినా నష్టం లేదని, పవన్ ఫ్యాన్స్తోనే థియేటర్లన్నీ నిండిపోతాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే 2వ రోజు నుంచి ఆపడం ఎవరి తరమూ కాదని అంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ బెడిసి కొట్టిన సందర్భాలు మనం అనేకం చూసాం. ఏదేమైనప్పటికీ ఇప్పటికిప్పుడు డేట్ మార్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మరి మన పవర్ స్టార్ తన పవర్తో అమావాస్య సెంటిమెంట్ను బ్రేక్ చేస్తాడేమో చూద్దాం.